మొత్తం పని చేసుకోవడానికి వీలు పడుతుంది. అదే అయిన కాడికి అయితే కాగలేదనుకో నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అయితే, లేదంటే వర్క్ క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే వర్క్ని చేసుకొని పెట్టుకోవడానికి వీలు పడుతుంటుంది. అది కాబట్టి మరిన్ని పనులు మొన్న గ్రామ సభలో అదే మన అంజీకి చెప్పండి, లేదా మన సైజులకి చెప్పండి, ఇగో అక్కడ ఆ కందకు ఉంది, ఈ కందకు ఉంది, ఈ కాలం ఉంది, ఈ కుంట ఉంది, ఇట్లా మనకు ఉపయోగపడే పనులు చెప్పుకోండి ముందు. ఆ తర్వాత మనకు పని చేసుకోవడానికి వీలు పడే పనులు చెప్పుకోండి. ఇట్లా ఓకే. మన ఎస్ఓ గారిని మాట్లాడవలసింది చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలిసిన విషయం, గతంలో కూడా మనం మన ఊరి దగ్గర కలిసాము. ఇప్పుడైతే మనకి కొత్తగా మన భాస్కర్ అన్న అతను కూడా మన దగ్గర చేస్తున్నాడు మంచి వ్యక్తి. అలాగే మా డిఏ మొన్నదాకా గురిజాలు చేశాడు కాబట్టి ఐటీడీఏ పనులు కూడా కొంచెం తెలియజేయడానికి ఆయన కూడా తీసుకొచ్చినాము. మీ సైజులు ఓకే, రోజు ఫోటో పెడుతున్నాం డైలీగా. అట్లాగే సైజులు 5 వచ్చినా పని పెడతాము, మొక్కటం ఏం లేదు. చెంచులు మన వరకు 5 వచ్చినా మిగతా వాళ్ళకి పెళ్ళి పేరంటే ఎవరు వచ్చినా పని పెడతాం. మన టార్గెట్ ఏంటంటే వీలైనంత ఎక్కువ మందికి 100 రోజులు, ఆ పట్టా లేకపోతే 150 రోజులు పని ఇవ్వాలనేది మార్చిలోపు మన కమిషనర్ గారు చెప్పింది, పిఓ గారు కూడా చెప్పింది. ఎందుకంటే మనకు వేరే ఉండవు. వ్యవసాయ పనులు ఉంటే పోవచ్చు, తప్పులేదు, అయిపోగానే ఇట్లా రావచ్చు. అది కొద్దిగా టైం ఉంటే పొద్దున్నే వచ్చాను, సాయంత్రం రేపు మిర్చి స్టార్ట్ అవుతుంది తగ్గ తర్వాత పొద్దున్నే రాండి. అటు పోయేటప్పుడు అంటే అమ్మంటే అంత సీజన్ రాదు కదా, 9 దాకా చేసుకోండి. ఎండాకాలం అంటే 5కే తెల్లారుతుంది, చేసుకొని 2-3 గంటలు చేసుకోండి. నేను కూలి తక్కువైనా ముందు మనకు రోజు పూర్తి చేసుకుంటే కనుక భవిష్యత్తులో మనకు వచ్చేది. ఓకేనా? దాంట్లో ఏంటంటే లేని వాళ్ళకి అందరూ పూర్తి అయిపోతే వాళ్ళు ఇంట్లో పిల్లలకి ఉన్నతి కింద మనం ఏదైనా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించడానికి అవకాశం ఉంది. మీరు పనిచేయడం మీ పిల్లలకు కూడా ఉపయోగపడి గుర్తుంచుకోమని. ఎందుకంటే ఇందుకు గతంలో మనకు అలవాటు ప్రతి నెల 15 రోజులు 180 రోజులు ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు లేదు. 100-150 అంటే అయ్యి సంవత్సరం మొత్తం మీకు డబ్బులు ఆడాలిగా. ఒక నెల అయిన పడితే మొత్తం 4 రోజులు పనిచేసే జెండా పెట్టాలి. సోమవారం డబ్బులు పట్టి మళ్ళీ వాళ్ళు కంటిన్యూలో ఫస్ట్ అది ఒకటి. ఓకేనా? రెండోది వచ్చి ఈ సంవత్సరం మనకి పిఎం జన్మన్ కింద ఇల్లు శాంక్షన్ ఐటీ. ఓకేనా? వాళ్ళందరికీ కూడా 90 రోజులు మనం ఇస్తాం. భూములు 27,000 రూపాయలు మనం ఇస్తాం. ఎప్పుడు బేస్ మొత్తం కానీ లెంట్లు ఇచ్చిన స్లాబ్ వర్క్. అప్పుడు మీరేం చేయాలంటే ఈ సంవత్సరం సైజులు ఎవరెవరికి ఎన్ని రోజులు అయిపోయినాయి ఒకసారి రేపు పేమెంట్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకో. ఇల్లు ఉన్న వాళ్ళు ఎవరైనా మొదలు పెట్టారా, పునాదులు వేశారా? స్టార్ట్ కాలేదు. అయితే ఈ సంవత్సరం అంతా పనికి వచ్చేది. మేము వాళ్ళకు కూడా 90 రోజులకి అంచనాలు తయారు చేసి పంపించి రెడీగా పెడతాం. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు మన దగ్గర నుంచి కూడా పేమెంట్ స్టార్ట్ అయ్యి ఇల్లు మార్చాలి. కానీ ఏంటి మీకు డబ్బులు పడలేదు, ఫస్ట్ 70,000 అయ్యి 2వ విడత కూడా వస్తాయి. 3వ సంవత్సరం 15 ఇల్లు అయిపోవాలి. కాబట్టి ఇంటి మీద పడదాం. అప్పుడు 90 రోజులు ఇంటి కిందకు పోతే మనకి ఎన్ని రోజులు ఉంటాయి? 10 రోజులు ఉంటాయి. మొన్న ఉన్న వాళ్ళకి 10 రోజులు పనికొచ్చింది. మిగతా వాళ్ళకి 60 రోజులు ఉంటాయి. 60 రోజులు కూడా పనికొచ్చింది. అప్పుడు వచ్చే సంవత్సరం ఫుల్ పని ఉన్నట్టు ఉంటుంది మీకు. ఇల్లు లేని వాళ్ళకి అట్లాగో మనం కంటిన్యూగా పని పెడతాం. ఇల్లు ఉన్న వాళ్ళు మాత్రం ఈసారి ఈ మార్చి కాకుండా పై వచ్చే మార్చికి అయిపోవాలి. 3 సంవత్సరాలు ప్రోగ్రాం, 1 సంవత్సరం అయిపోయింది. ఇది 2వ సంవత్సరం, 3వ సంవత్సరానికి అయిపోవాలి. అన్ని చోట్ల అదొకటి పూర్తి చేసుకోవాలి. ఇంకా అంతకంటే మనం ఎక్కువ ఏదొద్దు. 20-25 సంవత్సరాల తర్వాత ఎప్పుడో నేను మన గారు పనిచేసినప్పటి నుంచి ఉన్న ఇల్లు అన్నీ కూడా తీసేసి మళ్ళీ కొత్తగా ఇస్తున్నాను. ఈసారి జాగ్రత్త కట్టుకోండి. 1,80,000 కాదు, 2,40,000 రూపాయలు బాత్రూమ్తో సహా జాగ్రత్త కట్టుకోండి. అదొక్కటి చెప్తాము. ఎందుకంటే పిఎం జన్మల్లో కొంచెం ఇప్పుడే మొదలైంది, మీ దగ్గర ఉంటుంది. అట్లాగే నేను చూసాను ఇప్పుడు వస్తుంటే మాకే ఇంత దూరం అనిపించింది. అడిగాను బట్ లేవన్నారు. అది ఈసారి రాకుండా మన టీఏ గారికి చెప్తాను. పూర్తిగా మొత్తం మ్యాక్సిమం వేసేసి వీళ్ళు. ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ ఎంతమంది మన వాళ్ళు దాదాపు 75 అందరూ వస్తాయి. 75 దాకా 120 దాకా. అంజీ ఇద్దరు వస్తారు మన స్కూల్లో కూర్చొని. ఇగో ఏళ్ళ సేను నుంచి ఏళ్ళ సేను, ఏళ్ళ కుంట, ఆ కుంట, ఈ కందకం అన్నీ ఎంత ఎక్కువ అయితే అన్నీ. ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చి పని చేయాలంటే మాకు కూడా అనిపించింది. చాలా రాళ్ళు లేవు. లేదన్నా సౌకర్యం ఉంటే పక్క బోరింగ్ ఇచ్చినా లేదా కాలువ ఏదన్నా కాంపౌండ్ తీసుకుంటే తోటలో ఏదైనా అవకాశం ఉంటే చూస్తే. పనులు గుర్తించుకునేది ఇక్కడ ఉపాధి హామీ పథకం ఏం చెబుతుందంటే పనులు గుర్తించుకునే బాధ్యత మీదే, పనులు చేసుకునే బాధ్యత మీదే. కాబట్టి గుర్తించుకునే బాధ్యత మీదే. కాబట్టి మీరే మరిన్ని గుర్తించుకోండి. సంవత్సరం అంతా పని ఉండేటట్టు గుర్తించుకోవాలంటే మరిన్ని పనులు రాసుకోండి. మరిన్ని పనులు రాసుకుంటే మనం మరిన్ని ఎస్టిమేషన్లు వేసుకుంటాం. సంవత్సరం అంతా మీకు పనులు ఉంటాయి, మీ ఊర్లోనే ఉంటాయి. ఎక్కడో మించాలపాడులో కూడా మళ్ళీ ఊరు చివరికి వచ్చే అంత పని ఉండదు. కాబట్టి ఆ బాధ్యత అంతా మీదే. కాబట్టి మీరు ఇయాలనే కూర్చోండి. ఈరోజు ఇప్పుడైనా 1 గంట ఆగి మీ దగ్గరకు వస్తాడు. అంజీ ఆడే ఉంటాడు. అందరూ స్కూల్లో కూర్చొని ఇంటికి
అయిపోయినాక అందరూ అన్నం తినండి, ప్రశాంతంగా ఒక గంట రెస్ట్ తీసుకున్నాక అందరు కూర్చొని అన్నీ బాగా మరిన్ని రాయండి. రాస్తే మేము అంచనాలు తయారు చేసి కలెక్టర్ గారికి పంపిస్తాం శాంక్షన్కి. అవి శాంక్షన్ మంజూరు రాగానే ఇంకా మీ ఊళ్ళోనే పనిచేస్తాం.